హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మనిషి జీవితంలో టైం ఎలా వేస్ట్ అయిపోతుంది, ఆ టైం అనేది మనం అసలు వినియోగించుకోలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఇది అర్థం కావడానికి చాలా చిన్న స్టోరీ ఒకటి చెప్తాను. అది విన్న తర్వాత నిజంగా మీకు రియలైజ్ అయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ కరెక్టేనని చెప్పేసి జస్ట్ ఈ వీడియోని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ చేయండి. అది నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అయితే టాపిక్ ఏంటంటే, మనిషి జీవితంలో ఒక టైం వేస్ట్ ఎలాగైపోయింది, నా టైం టేక్ బ్యాక్ తెచ్చుకోగలనా తెచ్చుకోలేనా అనేది సిచ్యువేషన్ ఎలా వస్తుందో ఒకసారి చెప్తాను. చాలామంది అర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తాం, జస్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం, అన్న కామన్గా జరిగిపోతుంది. ఒక పర్సన్ ఏం చేశాడంటే, ఎవ్రీడే అతనికి బీచ్ దగ్గర వాకింగ్కి వెళ్ళడం ఇష్టం అనమాట. ఆ బీచ్కి వెళ్ళాడు. ఆ బీచ్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ వచ్చి ఫ్లో వెళ్ళిపోయిన తర్వాత ఒక శాండ్ ఉంటుంది, కొన్ని చోట్ల డార్క్ శాండ్ ఉంటుంది, కొన్ని చోట్ల లైట్ శాండ్ ఉంటుంది. ఆ శాండ్ మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే అతని కాలుకి ఒక బ్యాగ్ తగిలింది కాలుకి. టైం మార్నింగ్ 5:30 అలా అవుతున్న టైంలో అతను వాకింగ్కి వెళ్ళింది. అయితే ఆ కాళ్ళకి తగిలిన బ్యాగ్, ఏంట్రా ఈ బ్యాగ్ అని చెప్పేసి ఓపెన్ చేశాడు. దాంట్లో చాలా చాలా నునుపు తెలిపోయిన రాళ్ళు ఉన్నాయి. అరే ఈ రాళ్ళే చాలా బాగున్నాయి అనిపించేసి ఆ రాళ్ళని తీసుకుని ఆ రాళ్ళని ఆ వాటర్ వస్తుంది, ఇప్పుడు సముద్రంలో వస్తున్న అలల మీద ఇసిరి కొడుతున్నాడు. ఇసిరి కొడితే ఆ రాయి స్టెప్స్గా ముందుకెళ్ళి పడి ఆ రెపల్స్ వస్తాం చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే వాకింగ్కి వెళ్ళినాడు, ఫిట్నెస్ కోసం వెళ్ళాడు కాబట్టి, సో ఇప్పుడు ఇదేముందని అని చెప్పేసి వాటిని వన్ బై వన్ ఆ రెపల్స్ వస్తున్నాయి, అలా ఇసురుతా ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ బ్యాగ్లో చాలా కింద వరకు వెళ్ళిపోయినాయి. సన్ రైజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇతను ఇసురుతున్న ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు మెరుస్తున్నాయి. ఆ మెరుస్తున్నప్పుడు ఏంటి మెరుస్తున్నాయి అని చెప్పేసి అతనికి కొద్దిగా ఆశ్చర్యం కలిగి ఆ రాళ్ళని చూస్తే అవన్నీ కూడా డైమండ్స్. ఆల్మోస్ట్ 80% 70% దాకా వాటర్లోకి ఇసిరేసాడు. ఇప్పుడు ఆ వాటర్లోకి ఇసిరేసిన రాయల్లోనే చూసారా స్టోన్స్, వాటిని తిరిగి తేగలమా? తిరిగి తేగలం. ఇప్పుడు ఉన్న వాటితో 20% తీసుకునే మనం ఏదన్నా చక్కబెట్టుకోవడం తప్ప ఇక వెళ్ళిపోయినది తీసుకురావాలి. మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా అంతే. మన జీవితంలో ఉన్న టైం అంతా కూడా అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ వేస్ట్ అయిపోయిన టైంని ఇప్పుడు ఎలా అయితే ఇసిరేసేసామో ఒక స్టోన్ని, దాన్ని ఎలా అయితే మనం సముద్రం లోపలికి వెళ్ళి తీసుకురాలేమో, మన జీవితంలో టైం కూడా అంతే. జస్ట్ 1 year 10 years 15 years 20 years అలాగా అయిపోయినాయి. మళ్ళీ టేక్ బ్యాక్ తేయాలి. ఉన్న టైంని సద్వినియోగం చేసుకోవాలనుకున్న టైంకి ఒంట్లో ఓపిక లేకపోవచ్చు. కాబట్టి ఈ స్టోరీలో మీకు ఏమర్థమైంది అంటే దాన్ని కామెంట్ చేయండి. తర్వాత ఈ స్టోరీలో ఉన్న విషయం ఏంటంటే, మన లైఫ్లో వెలుగుంటంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే జస్ట్ నీ ఒంట్లో ఓపిక ఉంది, నీకు తెలివితేటలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుని వాటిని మనం ఎదగడానికి ఎలా ఉపయోగపడతాయో అవన్నీ ఆలోచించుకుని ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ని పెంచుకుంటే కనుక మన జీవితంలో మనం ముందుకు వెళ్తాం. మన టైం అనేది వేస్ట్ అవ్వదు. ఒకవేళ ఇన్కేస్ ఇప్పటివరకు వేస్ట్ అయిపోయిన టైం ఏమైనా ఉంటే అయిపోయింది, ప్రజెంట్ ఇప్పటి నుంచి మీ టైం వేస్ట్ అవ్వకుండా మీరు కాపాడుకోవడానికి ఈ స్టోరీ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.